చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని. రైట్. సురేంద్ర నాయుడు గారు చూశారు కదా, అంటే చాలా ఓపెన్ గాను ఓకల్ గాను ఉంటారు ఎవరు పేరు నాని గారు. అండ్ వేసేయండి అని అన్నట్టు కదా, కావాలంటే వేసేయండి ఆ అబ్బాయిని కూడా వేసేయండి, ఇంట్లో ఆడవాళ్ళని చేయడం ఏంటారు. ఇది ఓపెన్ కాదు, వ్యంగ్యం. అంటే ఆయన అంటే ఏదో కొల్లు రవీంద్ర గారిని చంద్రబాబు గారు మాట్లాడినాడు, ఇట్లా చెప్పినాడు అంటే డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ డైవర్షన్ చేసేదానికి. పేరు నిజంగా వాళ్ళ భార్య తప్పు చేసి ఉంటే, మహిళలు తప్పు చేస్తే వదిలేనని ఏమైనా రూల్ ఉందా? ఆమె తప్పు చేసి నిజంగా బియ్యం బొక్కేసి ఉంటే ఆమె లోపల పోతుంది, ఏం తప్పే ఉంది అట్లేం చెప్పలా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ లీకులు వీళ్ళకుంటాయి, వీళ్ళ ఉంటాయి కదా కొన్ని, వీళ్ళ ఆలోచన విధానం, ఆలోచన ధోరణి కొంతమందిని వాళ్ళ కోపం పెట్టేయాలా. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎదగనీ లేదు అని మాట్లాడతారు చూడండి. ఈ విధంగా ఉంటారు వీళ్ళ ఆలోచన ధోరణి. అంటే వీళ్ళకి ఎక్కడా బొక్కలు దొరకలేదు, బొక్కల కోసం ఎతుకుతా ఉన్నారు. ఎడన్నా బొక్క కనపడిస్తేమో ఆ బొక్కను పెద్దది చేద్దాము అని. బొక్కలు ఎక్కడా కనపడవు నాయనా. మీ నాయకులు మాట్లాడదే మేము చెప్తున్నాం, మేము మాట్లాడటం లేదు. మీ నాయకులు, కూటమి నాయకులు మాట్లాడలేదు మేము చెప్తున్నాం. నువ్వు కూడా చాలాసేపు మాట్లాడినా కొంచెం వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, భారతం చెప్తా ఉంటూ నువ్వు భారతం చెప్పినప్పుడు కూడా మేము తందగానన్నా, మేము కూడా చెప్పాలి కదా. మీ భారతం ఏంది, 5 సంవత్సరాలు మీ మహాభారతాలు రామాయణాలు అందరూ ప్రజలు విన్నారు. వినండి కొంచెం, పెద్ద ఇదేం కాదు. మీరు పోయి ఎవరో ఒక అధికారిని కొట్టేస్తే మేము చూస్తూ ఊరికే ఉన్నాన్నా. తాట తీవుదా, తాట తీస్తామన్నారు, తొక్క తీస్తామన్నారు, తీయలేదు అంటే ఎందుకు ఆయన తొందర, ఎందుకు సుందరవదన? తొందరలోనే ఉంది, ముహూర్తం పెట్టాం, తాట ఎట్ట తీస్తాము, ఏం చేస్తాము అని చెప్పేసి చేస్తాం. మీరు వాళ్ళ ఫాదర్ ఏదో ఎంపీపీగా ఉంటే ఆయన డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? ఇదేమన్నా మన బెడ్రూమా, లేకపోతే మన ఇల్లా? నేరుగా పోయేదానికా? కొన్ని ఉంటాయి దానికి కూడా పద్ధతులు. కాబట్టి ఈ పేరు నానికి అలవాటే, ఎట్లా డైవర్ట్ చేయాలా, మైండ్ గేమ్ ఎలా ఆడాలా అనేది అలవాటే. వీళ్ళ సతీమణి కూడా దాంట్లో ఆ భీము బొక్కడంలో భాగస్వామి అయితే ఖచ్చితంగా వీళ్ళ సతీమణి కూడా లోపల ఉంటది. ఈయన చెప్పినట్టు పేరు నాని గన్నేసేయండి, వాళ్ళ కొడుకుని వేసేయండి అని చెప్పి ఉండడు. కాకపోతే ఈయన ఏమంటే డైవర్షన్ అంటే వ్యంగ్యంగా మాట్లాడడం. ఈ వ్యంగ్యాలన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. బీపీ, షుగరు ఇవన్నీ తగ్గుతాయి. కొంచెం తొందరలోనే ఉండాలి మీకు అందరికి కూడా. కాబట్టి నీళ్లు తాగిన, ఉప్పు తిన్నోళ్ళు నీళ్లు తాగక తప్పదు. కాబట్టి వీళ్ళు ఎంత దొంగతనం చేశారు, ఈయన కొడుకు, వీళ్ళ భార్య అందరూ కలిసి వీళ్ళ గోడౌన్లో ఉంటే బియ్యం మాయమైపోతాయా? ఎట్ట మాయమైపోతాయండి? అంటే గోడౌన్లో ఉండేట్టు మా గోడౌన్లో ఉన్నాయి కాబట్టి మేము వాడేసుకుంటాము అంటే మీరు ఇవి తగ్గినాయంటే మేము డబ్బులు కట్టించేస్తామా? మరి అందరూ కట్టించేస్తారా? మాదిరా తగ్గితే డబ్బులు కట్టించే పని అయితే అందరూ కట్టించేస్తాము. మా గోడౌన్లో కూడా తెచ్చిపెట్టండి, తగ్గినాయంటే నేను డబ్బులు కట్టించేస్తా. అమ్మాయి డబ్బులు కట్టించుకుంటా పోతే కేసు లేకుండా చేసుకుంటా పోవాలంటే కుదురుతుందా? అట్లంటే ఏం కుదరదు. మీకు కూడా తొందరలోనే ఉంటది, మీకు ఉంటది, మీ కొడుకు ఉంటది, మీ సతీమణి పాత్ర ఉంటే ఖచ్చితంగా ఉంటది. ఇదేమి మీరేమి సుజాత గారు మాట్లాడారు, లేడీస్ మీద తీసుకోరు అని మీరు అనుకుంటే సుజాత గారు నాని గారి కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అఫ్ కోర్స్ మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ వెంబడే మాట్లాడారు అనుకోండి, నాని మీరు నటించమాకండి అని కూడా ఆయన మాట్లాడారు. మీరు ఎలా చూస్తున్నారు?